నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను, చల్లని శివ బాబా కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా, నిన్ను నేను చూశాను. కలనైనా ఇలనైనా కనిపించేది నీవే, కలనైనా ఇలనైనా కనిపించేది నీవే, కన్నులలోనైనా కదలాడేది నీవే, కదలాడేది నీవే. ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం, ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం, ఎన్ని జన్మలైనా ఇది చెరిగిపోని బంధం, చెరిగిపోని బంధం, నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను, చల్లని శివ బాబా కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా, నిన్ను నేను చూశాను. అరుదైన సంగమ యుగము నీ సేవకు అంకితము, అరుదైన సంగమ యుగము నీ సేవకు అంకితము, చేయువాడ నేను చేయించువాడు నీవు, చేయిస్తున్నావు. నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము, నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము, మన్మన భవ మంత్రముతో నీ సేవ చేతును, నీ సేవ చేతును, నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను, చల్లని శివ బాబా కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా, నిన్ను నేను చూశాను. అందరికీ అందరూ బంధువులు ఉన్నారు, అందరికీ అందరూ బంధువులు ఉన్నారు, నా బంధువు నీవే శివ, నా సర్వము నీవే, సర్వస్వము నీవే. ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు, ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు, నా బంధువు నీవే శివ, నా తోడు ఉంటావు, నా తోడు ఉంటావు, నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను, చల్లని శివ బాబా కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా, నిన్ను నేను చూశాను.
ఈరోజు మన 84 జన్మలలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఒక్కసారి చాలా శ్రేష్ఠ సంకల్పం చేయండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి శివబాబా, నీ దృష్టి వాళ్ళు అనుభవం చేసుకోవాలి శివబాబా అని సంకల్పం చేసుకోండి. ఎందుకంటే శివపరమాత్ముడు సర్వాత్మలకి తండ్రి, మనొక్కరికే కాదు, సర్వాత్మలకి తండ్రి అయిన. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిందే ఆయన్ని. తెలుసుకుంటారు, బాబా తెలియజేస్తారు, తెలుసుకుంటారు, వినాశనం అయిపోద్ది. తెలుసుకున్నారు అంటే వాళ్ళు సెంటర్కి రావక్కర్లేదు, అనుభవం కూడా చేసుకోక్కర్లేదు, ప్రజలుగా వచ్చేస్తారు, వినాశనం అయిపోద్ది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగి ప్రజలు, భక్తులు అందరూ తయారైపోతారు. ఎప్పుడో తెలుసా? దృష్టి ద్వారా బాబా మధువనం నుండి కింద వరకు క్యూ ఉంటుందని చెప్పారు. సాధు సన్యాసులు తెలుసుకుంటే పీస్ పార్క్ నుండి బాంబే వరకు క్యూ ఉంటుందన్నారు. పీస్ పార్క్ నుండి బాంబే కనీసం మేము కారులో 4-3 సార్లు మధువనం వెళ్ళాం. అమలాపురం నుంచి సుమారుగా 800 కిలోమీటర్లు ఉండొచ్చు. 800 కిలోమీటర్లు భగవంతుని దర్శనం చేసుకోవటానికి క్యూ ఉందంటే మన పైన ఉన్నారు చూసారా ఈ జ్యోతి స్వరూపుడు, ఎంత అద్భుతమైన తండ్రో ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ప్రపంచంలో ఎవరికి కూడా 800 కిలోమీటర్ల క్యూ ఉండటం అనేది లేదు, జరగదు కూడా. సాధు సన్యాసులు తెలుసుకుంటే క్యూ ఉంటుందని ఎందుకన్నారు బాబా? వాళ్ళు పరోక్షంగా భగవంతుని చాలా జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు కొంతమంది ఒంటికాళ్ళ మీద తపస్సు చేస్తారు, కొంత సమయం, కొన్ని గంటలు. రకరకాలుగా
ఆయన గురించి వాళ్ళకి తోచిన ప్రకారం స్మృతి చేసుకుంటారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే లాస్ట్ని వాళ్ళ మీద కూడా దయా దృష్టితో, కళ్యాణకారి భావనతో వాళ్ళని కూడా తనవాడిగా చేసేసుకుంటారు. అర్థమైందా? మనం చేయలేదు, భగవంతుడి దగ్గర మనం కలపలేదు, ఆయన కలుపుకుంటారు. మనం భగవంతుడి దగ్గర కలపడానికి మన దగ్గర త్యాగం లేదు, తపస్సు లేదు. త్యాగం ఉంటేనే తపస్సు ఉంటుంది, తపస్సు ఉంటేనే సేవ ఉంటుంది. కరెంటు తయారయ్యే చోట కరెంటు ఉంటేనే మన ఇదిలో సర్వీస్ వైర్కి వస్తుంది, అక్కడి నుంచి మన మెయిన్కి వస్తుంది. తయారయ్యే చోటే కరెంట్ లేదనుకోండి, మనకు రాదు. మన కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీశైలం నుంచి వస్తుంది. కరెంటు ఒక్క సెకండ్లో ఎంత ప్రయాణం చేస్తుందంటే మనం చెప్పలేం. దానికి ఫ్రాక్షన్ ఉంది. ఒకసారి ఎవరో చెప్పారు, ప్రపంచాన్ని కన్ను మూసి కన్ను తెరిసేటంత సమయంలో ఈ ప్రపంచాన్ని 3 సార్లు తిరిగేస్తుందని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు. కరెంట్ అంత స్పీడు, ఆత్మ దానికంటే స్పీడు. కరెంటే కన్ను మూసి కన్ను తెరిసేటువంటి ఒక సెకండ్లో ఈ ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వస్తుందో అంటే భగవంతుడు దృష్టి ఒక్క సెకండ్ పడిందంటే ఆత్మ పరివర్తన అయిపోతుంది. పుట్టడానికి గతి వస్తుంది. పరమాత్ముడు కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి పరంధామలో ఉండిపోతాడు, ఇంకా రారు. ఇంకా ఆయనకి చేయవలసిన కార్యం లేదు. ఇంకా ఆయన చేయవలసిన కార్యము ఇదొకటే. మొన్నటి వరకు 2015 వరకు మధువనంలో బాబా పిల్లలకి జ్ఞానం చెప్పడానికి వచ్చాడు. జ్ఞానం అయిపోయిండు, టీచర్ పాత్ర అయిపోయిండు, తల్లి పాత్ర కూడా పూర్తి అయిపోయిండు, తండ్రి పాత్ర కూడా పూర్తి అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు ఆగిపోయారు? అంతే. 1065 వాణీలు ఉన్నాయి, అవ్యక్త వాణీలు. అవి సరిపోతాయి. మళ్ళీ పీస్ పార్క్ నుంచి బాంబే వరకు క్యూ, మౌంట్ ఆబు పైనుంచి కింద వరకు క్యూ ఉన్న సమయంలో ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తారు ఆయన? మిగిలిన ఆత్మలందరికీ ఒక్క సెకండ్ దృష్టి ఇచ్చి పావనం చేసి పరంధామ తీసుకెళ్ళిపోతాడు. మనందరం అందరికీ సందేశం ఇచ్చామా? ఏమీ ఇవ్వలేదు. బ్రహ్మకుమారి సంస్థ కూడా ఒక వాణిలో చెప్పారు, 31వ తారీఖు 1వ నెల 2014లో చెప్పారు. కొన్ని సెంటర్స్లో వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశానికి, అంటే ఆ వీధులకు కూడా ఇవ్వలేదని చెప్పారు బాబు. ఈ సభలో చాలామంది ఉన్నారు కదా.
మనం కలుసుకునే ఛానల్ అయింది. మీరు కూడా ఆలోచించుకోండి, అసలు సందేశం ఎంతమందికి ఇచ్చారు? ఇచ్చారా? ఇవ్వలేదు. తనువుతో ఇచ్చారా? ఇచ్చారు. క్షేమ నడిస్తే ఎంత దూరం వెళ్తామో అంత ఇచ్చామంతే మనందరం. కొన్ని ధనంతో ఇచ్చారా? చాలామంది ఇచ్చారు, కానీ ఆ ఇచ్చింది కూడా బాబా ఇచ్చే భాగ్యం ముందు చాలా తక్కువ. మనసు ఇచ్చారా? పోనీ మనసు ద్వారా యోగం చేశారా? అది కూడా చేయలేదు. ఒకసారి మీరందరూ, మీతో పాటు నేను కూడా అనుభవం చేసుకుంటాను. ఈ అంతిమ జన్మలో ఇంత తెలుసున్న భగవంతుడికి మన తనువు, మనసు, ధనం, ఆయన ప్రత్యక్షత కోసం ప్రపంచం వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో ఒకసారి పరిశీలన చేసుకోండి. బాబా పిల్లల్లో ఎంతో ధనవంతులు ఉన్నారు, గుణవంతులు ఉన్నారు, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సాధనాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సంపత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? ఉదయం క్లాసులో విన్నారా? 16,108లోకి ఎవరు వస్తారు, అష్టరత్నాలు ఎవరు వస్తారో? కాబట్టి ఏమి ఇచ్చారు? ఒక్కసారి ఇంకొక నిమిషం అనుభవం చేసుకోండి. ఏమి ఇచ్చారు బాబాకి? బాబాను ప్రత్యక్షం చేయడానికి మీ శరీరము ఎన్ని రోజులు, మన వ్యాన్ ఉంది, ఎన్ని రోజులు వచ్చారు మీరందరూ? ఎన్నాళ్ళు తిరిగారు? ఎంత సమయంలో అలసిపోయారు? తనువు పోనీ ఇంటి దగ్గరికి వచ్చి యోగం చేయటం అలవాటు చేసుకున్నారా? చేశారు, కానీ అది సరిపోదు. విశ్వంలో భగవంతుడు ప్రత్యక్షం అవడానికి సరిపోదు, నీ వరకు సరిపోతుంది అంతే. పొద్దున్న ఏం చెప్పారు అక్కయ్య వాణిలో? బాబా చెప్పింది, అప్పుడప్పుడు ఓడిపోతే 16,000కి వస్తారు, ఎప్పుడు ఓడిపోకుండా విజయం పొందితే అష్టరత్నాలకు వస్తారని చెప్పారు. మనం ఎక్కడికి వస్తాం? కాబట్టి అనుభవం చేసుకున్నారా? ఎంత సమయం మీ శరీరాన్ని మైదానంలో, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు పాదయాత్ర చేసి 5 సంవత్సరాలకి పదవిని సంపాదించారు చాలామంది రాజకీయ నాయకులు. మనకు 5,000 సంవత్సరాలకి భాగ్యం ఇస్తున్నారు అంటే మనం పాదయాత్ర చేయమనలేదు. చక్కగా వాహనం వేసుకుని గ్రామానికి నన్ను ప్రత్యక్షం చేయండి, ఏదో పాంప్లెట్ ఏదోటి ఇచ్చి, లేదు మనసు ద్వారా అయినా చేయండి, లేదు ధనం ద్వారా అయినా చేయండి అని చెప్పారు. ఎంత చేసాం మనం? ఎంత చేసాం? అడిగితే ఏమంటారు? మా ఇంట్లో వాళ్ళు పంపరు. కొంతమంది ఏమంటారు, మేము కార్యం చేయకపోతే భోజనం ఉండదు అంటున్నారు. బ్రహ్మకు భోజనం ఎవరు పెట్టారు? బ్రహ్మబాబాకి భోజనం ఎవరు పెట్టారు? 150 మందికి ఎవరు పెట్టారు? వాళ్ళు ఏం ఉద్యోగం చేశారని పెట్టారు?
బాబా. కాబట్టి ఇప్పుడైనా పరిశీలించుకోండి. ఆయన చేసుకోవటం మొదలుపెట్టారు అంటే మనకి ప్రాప్తి సంపూర్ణంగా దూరం అయిపోయింది. ఇంకా మనకి ప్రాప్తి రాదు. చాలామందికి బాబా నా ద్వారా ఎన్నో 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 విషయాలు, నాకు తెలియని విషయాలు హైదరాబాద్లో ఒక అక్కయ్య చెప్తున్నారు, మన సెంటర్ ఇచ్చిన అక్కయ్యకి. అన్నయ్య మీరు ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పారు ఇల్లు శివాలయం చేసుకోండి, ఇల్లు శివాలయం చేసుకోండి అన్నారు. ఇప్పుడు అందరూ అన్నే చెప్పారు, అన్నయ్య చేత బాబా చెప్పించారని ఆ 2 రకాల ధ్వనులు ప్రజ్వలిస్తున్నాయి అన్నయ్య అని చెప్పారు. ఇల్లు శివాలయం చేసుకోమంటున్నారు మిమ్మల్ని. ఇల్లు కట్టుకోకండి, అద్దిల్లు తీసుకోండి అని కూడా చెప్పించారు బాబా నా ద్వారా మొత్తం చాలామందికి. కానీ ఈ సభలో ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళు కట్టుకోలేదు, అద్దిల్లు తీసుకున్నారు. నేను అనుకున్నాను పోన్లే బాబా ఒక్కళ్ళైనా చేశారు సంతోషం, ఆ ఒక్కరి గురించే చెప్పామనుకున్నాను. మీరు అద్దింట్లో ఉన్నారనుకోండి, నెలకు ఒక 5,000 ఇచ్చి 12 ఐదులు 6,000 అవుతుంది. 12 ఐదులు 60,000 అవుతుంది. 5 సంవత్సరాలకి 3 లక్షలు అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలంటే మినిమం ఇప్పుడు 30 లక్షలు 50 లక్షలు అవుద్ది. అదే అద్దింట్లో ఉండి చక్కగా కట్టిస్తారు, 10,000కి అద్దె తీసుకున్న బాబా బాబా, ఈ ప్రపంచమే అద్దెది, మాకు అతిథిగా వచ్చాం మేము యాక్ట్ చేయడానికి. ఇది మాది కాదు కదయ్యా. నాకు ఇల్లు ఎందుకు, నాకు ఉద్యోగం ఎందుకు, వ్యాపారం ఎందుకు? వ్యాపారం మానేసిన బ్రహ్మబాబా సూక్ష్మత్వంలో పరిస్థితి 50 సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాడు, నాకు వ్యాపారం ఎందుకు? అలా వైరాగ్యం వచ్చిందా మరి మీకు? రావాలి. ఆ వైరాగ్యం వస్తే చాలా ఉన్నత అవుతారు. ఆ వైరాగ్యం ఇల్లు కొలిది సన్నగిల్లిపోయింది అనుకోండి, ప్రాప్తి కూడా సన్నగిల్లిపోద్ది. ఉపయోగం ఏంటని మన జ్ఞానంలోకి వచ్చే ఉపయోగం ఏముంది? కాబట్టి బ్రహ్మబాబా 50 సంవత్సరాలు అయింది, 69, 52 సంవత్సరాలు అయింది. శివబాబా ఆయన్ని సూక్ష్మతంలో పెట్టుకున్నారు. బ్రహ్మబాబా అంత గొప్పవాడా? సూక్ష్మోత్తన నివాసిగా ఒక్క జన్మలో అయిపోవటానికి అతను పురుషార్థం సరిపోదు. భగవంతుడు ఎక్కడ? హై స్టేజ్లో ఉంటాడు, ఈయనెక్కడ? కానీ భగవంతుడు ఏం చేశారు అంటే, శివ పరమాత్ముడు ఆయన త్యాగాన్ని చూశాడు. శరీరాన్ని ఎక్కడ కూర్చోబెట్టాడో చూశాడు, మనసునే సంబంధీకుల నుంచి అతీతంగా కూర్చోబెట్టాడో చూశాడు, బెగ్గర్ స్టేజ్ వస్తే ఎలా ఉన్నాడో చూశాడు. అన్నీ చూసి భగవంతుడి దగ్గర ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఆయనకి ప్రసాదించి, సూక్ష్మతను వచ్చే నువ్వు ఈ సృష్టిని అంతటినీ ఈ సృష్టిని నువ్వే తయారు చేసుకోని అక్కడ కూర్చోబెట్టాడు. నిజంగా బ్రహ్మబాబా పొందాడు అనుకోకండి, నెవ్వరు ఎప్పుడు పొందలేదు. ఒక్క జన్మలో పరిస్థితి అయిపోతుంది, సూక్ష్మతను పరిస్థితి అయిపోద్దా ఆత్మ? ఇంపాసిబుల్, జరగదు.
ఈ 780 కోట్ల ఆత్మల్లో అప్పుడు మధుబన్లో ఉన్న వాళ్ళు 150 మందిలో ఎవరు స్టాండర్డ్గా ఉన్నారో చూసి ఆ గిఫ్ట్ ఇచ్చారు. మేము 5 ఉన్నాం, మాకు ఇచ్చాడు. ఆ మాతాజీకి ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇవ్వలేదు కదా. కాబట్టి గుర్తుంచుకోండి, భగవంతుడు ఇవ్వకుండా మనం ఏమీ పొందలేం. భగవంతుడు ఎవరికి ఇస్తారు అంటే 1065 వాణీల్లో చెప్పిన వాక్యాల్ని కర్మలో తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తాడు. తీసుకొచ్చారా మీరైనా నేనైనా ఎవరైనా వాణి చెప్పినప్పుడు ఆ వాణి ఇక్కడ నుదుట తిలకం పెట్టుకునే చోట ఉన్న ఆత్మలో ఉన్న మనసులోకి వెళ్ళిపోవాలి, ఈ మెదడులో కాదు. ఈ మెదడుకి వెళ్ళిందనుకోండి జ్ఞాపకం ఉంటుంది, శవాన్ని అంటించినప్పుడు కథం అయిపోద్ది. అది ఈ ఆత్మలోకి వెళ్ళిపోయి మనసులోకి వెళ్ళిపోయింది అనుకోండి, ప్రతి జన్మకే కూడా వచ్చేస్తుంది. అది భగవంతుడు చెప్పిన వాక్యము నీ మనసులోకి వెళ్ళినప్పుడు కర్మలోకి వస్తుంది అన్నాడు ఆయన. వచ్చిందా? రాలేదు. నీకే మనసులోకి వెళ్ళలేనప్పుడు నువ్వు చెప్తే ఇతరుల మనసులోకి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. అందుకే పెద్ద పెద్ద సెంటర్స్, పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న సెంటర్స్కే రోజు వాణి అంటాను 40 మంది కూడా లేరు. ఎందుకు లేరు? అక్కడ చెప్పే ఆత్మకి భగవంతుడు చెప్పే మహావాక్యము హృదయంలోకి వెళ్ళలేదు. అంచేత వాళ్ళు రారు. బేహద్దు వైరాగ్య వృత్తి లేదు అంచేత రారని చెప్పారు వాణిలో. అయితే మరి మనకు కూడా రోజు ఎవరు రారు ఇక్కడ 16, 17, 18 బట్టి తప్ప. నేను అడిగాను బాబాని అలాగని, అంటే నాకు కూడా వెళ్ళలేదా బాబా మనసులో? నేను సరిదిద్దుకుంటాను, నాకు చెప్పంటే బాబా అన్నాడు, 1,000 పుస్తకాలు సేవ నీకు ఇచ్చారంటే 1,000 మంది నీ చుట్టుపక్కలంతా 1,000 మంది ఉన్నారు, నీ మనసులోకి వెళ్ళింది కాబట్టి నీకు 1,000 పుస్తకాల సేవ ఇచ్చాను అన్నారు బాబా. 1,000 మందికి సందేశం ఇస్తున్నామంటే ఒక పుస్తకం ద్వారా ఎంత అద్భుతమైనటువంటి గిఫ్ట్ అది, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. మరి మీరెంతమందికి ఇచ్చారు? మీరు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు, మధువనం నివాసీలు ఇవ్వలేదు, ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఆయన ఇచ్చేసుకుంటాడు. ఆ సమయం ఇప్పుడు రాబోతుంది. ఆయన ఇచ్చుకుంటారు. ఆయన ఇచ్చుకున్నప్పుడు నిన్ను పక్కన పెట్టేస్తారు. నువ్వు పనిచేయవు. ఇంకా సత్యత్రేతయుగంలో ఎక్కడో జన్మ తీసుకోవడానికి పనిచేస్తావు తప్ప భగవంతుని ప్రత్యక్షం చేయటానికి నువ్వు పనిచేయవు. భగవంతుని ప్రత్యక్షం చేయడానికి నువ్వు పనిచేయాలి అంటే బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి. బ్రహ్మబాబా సూక్ష్మతంలో ఉండి ఒక్క సంకల్పం చేస్తే 1,000 మందికి దగ్గరికి వచ్చినట్టు అనుభవం అయిపోద్ది వాళ్ళకి. పరిస్థితి అంటే అంత పవర్ఫుల్ స్టేజ్ ఉంటుంది. ఒక చోట ఇప్పుడు ఇక్కడ లైవ్ జరుగుతుంది, ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైవ్ ఇది చిన్న గదిలో చిన్న హాల్లో జరుగుతుంది, లైవ్ ఇది ప్రపంచం వెళ్ళిపోతుంది. ఒక సైన్స్ సాధనమే అంత అలాగే వెళ్ళిపోతున్నప్పుడు బ్రహ్మబాబాకి భగవంతుడు
అటువంటి బహుమతిని ప్రజెంట్ చేశాడు. బ్రహ్మబాబా ఒరిజినల్గా పొందింది కాదు కాదు కాదు. బ్రహ్మబాబాయే పొందలేడంటే నువ్వు నేనేం పొందుతాం? అసలు మనం ఏం చేసేవన్నీ ఆయనకి, భగవంతుడికి? ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంక రోజు ఇలా బట్టీలు జరుగుతాయి అనుకుంటున్నారేమో. కొంచెం ఛాన్స్ ఇచ్చారు బాబా. ఆయనకి దయాహృదయంతో మనకు కొంచెం ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళే ఉండవలసి వస్తుంది. యుద్ధం ప్రకటితం అవుతుంది. యుద్ధం జరిగినప్పుడు మీరు బయటికి రాలేరు. స్థూల యుద్ధం జరగాలి, అక్కడ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాగ మళ్ళీ క్లాసులు జరుగుతాయి, చాలా బాగుంది అనుకుంటున్నారేమో. మీకు త్యాగం లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు ఈ క్లాసులకు వచ్చినా కూడా ఫలితం పెద్దగా ఉండదు. ఊహించినంత ఫలితం లేదు. మేము ఇది వరకు రోజు 5 రూపాయలు తీసుకోండి, 6 రూపాయలు తీసుకోండి, రోజుకి ఒకరికి జ్ఞానం ఇచ్చు, నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 10,800 అవుతుందని చెప్పించారు. ఇప్పుడు ఈ భగవంతుడు 165 వాణీలు సారము గ్రహించి వాళ్ళ హృదయంలో కూర్చోబెడుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళు 10,000, 20,000, 30,000, 5 కోట్లు సంబంధించినటువంటి ధనాన్ని భగవంతుడికి ఇచ్చేశారు. పూర్తయిపోతుంది కోటి పుస్తకాల సేవ. నేను ఇవాళ బాబాతో నేను నిన్న ఒక వాణిలో అక్కయ్య చెప్పారు, డాడీ మనం బాబాని ప్రత్యక్షం చేయాలి అంటే పుస్తకాలు కూడా కాదు, ఏది సెంటర్లు కాదు, ఏది కాదు, ఈ కంటి దృష్టి ద్వారా బాబాని ప్రత్యక్షం చేయవచ్చు అని చెప్పారు. బాబా హై స్టేటస్లో ఉంటాడు. ఎంత స్టేటస్ అంటే మనం అందలేము ఆ స్టేటస్కి అని చెప్పగానే నేను ఈరోజు బాబాతో ఒకటే అన్నాను, నాకు ఇంకా కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఆఫ్ చేసేసి నాకు అటువంటి భాగ్యాన్ని ప్రసాదించావా, చేయవా బాబా, ప్లీజ్ నాకు అది కావాలి. నా నయనాలు నిన్ను ప్రత్యక్షం చేసేలాగా కావాలి. నాకు ఇంకా కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోయిన తర్వాత నాకు వద్దన్నాను. ఎందుకంటే భగవంతుడు ఈ లోకంలో ఉన్నటువంటి ద్వారా ప్రత్యక్షం అవరు. కానీ అక్కడ ఏం చెప్పారు, అది కూడా మంచి సేవే అన్నారు. మంచి సేవే కానీ సంపూర్ణమైన సేవ కాదు. మమ్మీకి అక్కడ పాత్ర ఇచ్చేయడం అంటే యజ్ఞంలో అక్కడ ఇచ్చేయడం అంటే ఏమి చూసి ఇచ్చాడని నేను అడిగితే బాబా చెప్పారు, ఆవిడికి వంటింట్లో పాత్ర ఇచ్చాను, ఆ వంటింట్లో జీవించింది, వచ్చిన వాళ్ళందరూ కూడా నా సోదరాత్మలో వాళ్ళని చూడాలని వచ్చింది కాబట్టి ఆ భావన ద్వారా ఆవిడ పాత్ర ఇచ్చానని చెప్పారు. ఈరోజు మనందరం కూడా బాబాని అడుగుతాం, బాబా నా కొడుకు పెళ్ళి అయితే నీకు ఎంత వేసుకుంటాను, కూతురి పెళ్ళి అయితే ఎంత వేసుకుంటాను, నాకు ముంట్లో బాగుంటే ఎంత వేసుకుంటాను అన్నాం. అవి కూడా ఇచ్చేసాడు. అక్కడతో మీ ఇద్దరికి రుణం తీరిపోయింది. నువ్వు అడిగావు నాకు ఒంట్లో బాగుంటే నేను 30,000 వేసుకుంటానని, బాగుండేలా చేసాడు, 30,000 వేసుకున్నాం. అయిపోయిందా ఇంకిద్దరికైనా? మీ ఇద్దరికి అయిపోయింది అన్నమాట. ఇంకంతే కదా. వ్యక్తులు గుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నదే ఇక్కడ కోరుకున్నాం మనం. అదే కావాల్సింది. బాబా నీతోటే ఉంటాను, నీతోటే తింటాను, నీ పక్కనే కూర్చుంటాను, నీ పక్కలో పడుకుంటాను, నువ్వు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను, నువ్వు నా అణువు ప్రత్యక్షమే బాబా అనే తపన మీకు రావాలి అంటే త్యాగం లేకుండా రాదు. మీరందరూ కూడా తొమ్మతి మించే ధనం వేసుకున్నారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు గుర్తించుకోండి, ఈ కన్ను ఉందే భౌతికమైన నయనం, ఈ కన్ను
ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడితే కూడా ఈ పరంధామ నివాసి నుంచి పొందవలసిన భాగ్యం పోతుందా అని ఇండికేషన్ రావాలి, ఆ సంకల్పం రావాలి నీకు. అది చెప్పారు బాబా నాకు. బాబా ఎలాగ బాబా నయనాల ద్వారా మిమ్మల్ని ప్రత్యక్షం చేయాలంటే ఎలాగంటే బాబా చెప్పారు వండర్ఫుల్ అన్నమాట. నాకు వద్దు, నాకు ఇంకా కొట్టు పుస్తకాల సేవ కూడా వద్దు, నాకు ఏది వద్దు, నాకు ఇంకా ఎవరు ఏమైతే ఇంత నాకెందుకు. నాకు వాణి కరెక్ట్గా నిన్న బాబ్లక్కయ్య నా దగ్గర ఎప్పుడు ఎలాగ వినిపించారు, నా దగ్గర ఎవరును అన్నకి అన్నీ తెలుసు కదా అని వినిపించారు. ఏమనంటే డాడీ శివబాబా అంటే ఎలాగంటే ఎందుకు వచ్చిందంటే మధువనం వెళ్ళారు ఒకళ్ళు, ఆ రూమ్లో పర్స్ పోయిందంట. పర్స్ పోతే ఆవిడ ఏమనుకుందంటే పర్స్ పోతే పోయింది, డబ్బు పోతే పోయింది, అందులో ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు చూపించానే కానీ నేను తిరిగి ఇంటికి వెళ్ళడానికి ట్రైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అని ఒక అన్నయ్యతో చెప్తే ఆ అన్నయ్య కూడా వెళ్ళారు. హైదరాబాద్ అన్నయ్య, చాలా మంచి అన్నయ్యలు వాళ్ళు. ఆ అన్నయ్య చక్కగా యోగం చేసుకుంటే ఆ పర్సు పలానా చోట చెట్లలో పడి ఉంది, డబ్బులు తీసేసారు, పర్సు పడి ఉంది, వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు. తెచ్చుకుంది ఆవిడ. అప్పుడు బాబులకి చెప్తున్నారు, శివబాబా చేయరన్నయ్య, అయ్యి బ్రహ్మబాబాకి చేస్తారు, శివబాబా హై స్టేజ్లో ఉంటారు, నీ పర్సు పోతే తెచ్చివ్వటము, నీ ఒంట్లో బాగోతే చేయటం ఆ స్టేజ్ ఉండదు ఆయనకి. ఆ స్టేజ్ ఎప్పుడు ఉంది ఆయనకి? బ్రహ్మబాబా సూక్ష్మత నివాసి అవ్వకముందు ఉంది ఆయనకి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ బ్రహ్మబాబా సూక్ష్మత నివాసి అవ్వకముందు ఆయన చేసేట పనులన్నీ పిల్లల్ని ఆకర్షించటానికి. తర్వాత నాకెందుకయ్యా, నిన్ను బ్రహ్మే సృష్టికర్త అంటారు కదా, నువ్వు చేసుకో, నాకెందుకు, నాకొద్దు, ఎవరన్నా నాకు అవసరం లేదు అని ఆత్మను తపస్సు ద్వారా, త్యాగం ద్వారా, సేవ ద్వారా సంపూర్ణంగా పొందలేని ఒక సౌభాగ్యం ఆయనకు ప్రసాదించాడు అక్కడ ఆయన. మనం కొడుకు ఉద్యోగం కావాలని కోరుకుంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం ఆ జీతంలో ఒక్క రూపాయినా బాబా నీ వల్ల వచ్చిందయ్యా నా కొడుకు ఉద్యోగము, నువ్వు అసలైన కొడుకు అని చెప్పి ఏమైనా వేసుకుంటారా? వేసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ వేసుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ సమయం అయిపోయిన తర్వాత భగవంతుని వదిలేస్తారు వీళ్ళు, ఆయన కూడా వదిలేస్తాడు. మీరు ఎప్పుడైతే వదిలేసారో ఆయన వదిలేస్తాడు. అప్పుడు నేను అనుకున్నాను, నిన్న నుంచి నాకేమనిపించిందంటే ఇంకా పుస్తకాల ద్వారా ఇంక ఈ టైపు సెంటర్లో మధువనం ఇవన్నీ కూడా కాదు, మన నయనాల ద్వారా బాబా ప్రత్యక్షం అవ్వాలి. అంటే ఏంటి బాబా అంటే, బాబా ఏం చెప్పారంటే మీ నయనాలు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడాలని, కొంతసేపు కూర్చోవాలని, ఇటువంటి ఆలోచనలు వస్తే నేను దూరం అయిపోతాను. ఆ సమయంలో మీకు కొన్ని సంవత్సరాలు మీ ఇద్దరికి ఖాతా ఏర్పడిపోద్దని చెప్పాడు. వాణిలో కూడా చెప్పాడు అది. 4 నిమిషాలు నీ ఆలోచన బయటికి వెళ్తే వాళ్ళకే నీకు ఖాతా ఏర్పడిపోద్ది, నా నుంచి ఖాతా తొలగిపోద్దని చెప్పాడు. అంటే ఈరోజు మనకు ఎవరు కావాలి? అస్సలు ఇంటర్నేషనల్ సంస్థ ఎక్కలేదు, దాదీలు ఎక్కలేదు, దీదీలు ఎక్కలేదు, ఇన్ఛార్జీలు ఎక్కలేదు, టీచర్ ఎక్కలేదు, అస్సలు మన సెంటర్లు ఎక్కలేదు. మన నయనాలు ఒక వస్తువుని చూస్తున్నప్పుడు బాబా ఈ వస్తువు అమ్మేసి నీ సేవలో పెట్టుకుంటే ఎంత బాగుండు అని సంకల్పం రావాలి. అంటే మీ నయనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని, వస్తువుని, వైభవాన్ని ఇటువంటి చూస్తున్నప్పుడు నీకేం భావన రావాలి? బాబా బాబా నీకు ఉపయోగపడితే చాలు కదా, ఈ బిడ్డ నీకు ఉపయోగపడాలి, ఈ వస్తువు నీ సేవకు ఉపయోగపడాలి, ఈ ఐశ్వర్యము నా భాగ్యం తయారు చేయడానికి, నువ్వు ప్రత్యక్షత అవటానికి, ప్రపంచం వల్ల భాగ్యం తయారవటానికి కావాలి అని ఈ నయనం చూస్తున్నప్పుడు మా ఆలోచన ఆ విధంగా వస్తే బాబా ప్రత్యక్షం అయిపోతారని చెప్పాడు. నీ ద్వారా ప్రత్యక్షం అయిపోతానని చెప్పారు బాబా. వస్తుందా? ఒక్క నిమిషం ఆలోచించండి.
మనకు వస్తుందేమో ఆలోచించండి. వస్తుందా? మనకి భగవంతుడిచ్చిన ఈ భౌతికమైన నయనాల్లో ఒక వ్యక్తిని చూసినప్పుడు, బాబా, శివబాబా, ఈ వ్యక్తి శరీరంలో ఉన్న ఆత్మ నిన్ను తెలుసుకోవాలయ్యా అని సంకల్పం వచ్చిందా? లేకపోతే ఆ వ్యక్తి రాజకీయంగా మనకి ఎంతో ఉపయోగపడతారు, లేకపోతే ధన రూపంలో ఉపయోగపడతారు, లేకపోతే సేవకు ఉపయోగపడతారని వచ్చిందా? ఇలాగ ఉపయోగపడతారని వచ్చింది అంటే నువ్వు బాబాని ప్రత్యక్షం చేయలేవు. నువ్వు నీ స్వయానికి ఉపయోగపడేలాగా నువ్వు ఆలోచించేవు అంటే బాబాని ప్రత్యక్షం చేయటం అనేది చేయలేరు. నువ్వు అనుకుంటున్నావు బాబా నావాడని, ఆయన అనుకోవట్లేదు నా బిడ్డని అనుకోడు. అంటే ఎంత వైరాగ్యం రావాలి? పరివారాన్ని చూసినా నా కొద్ది పరివారం వద్దు, నాకు నువ్వే కావాలి. ప్రాప్తి ప్రత్యక్షంగా కనపడుతున్నా నాకు ప్రాప్తి వద్దు, నువ్వే కావాలి. అంత స్టేజ్ రావాలి. అర్థమైందా? ఇలాగ ఎన్నాళ్ళు జరుగుతుందో మనకి తెలియదు. ఏదో ఛాన్స్ ఇచ్చారు బాబా, ఇప్పుడైనా సద్వినియోగం చేసుకోండి. ఒక అన్నయ్య అడిగారు, ఆత్మాను అదమ్మే ఇదమ్మే ఇచ్చేయి అచ్చేయి అంటావు, మేము ఎలా బతకాలని. చాలా చాలా సింపుల్ ప్రశ్న అది. బ్రహ్మ ఎలా బతికారు? ఆయన ఎలా జీవించాడు? ఆయన మేమెలా ఉన్నాం? హౌసింగ్ బోర్డులో ఒక చిన్న గదిలో ఇంకో రూమ్ ఉండేది అంతే. అక్కయ్యలో ఉండేవాళ్ళు, ఇంకో రూమ్లో అన్నయ్యలు ఉండేవాళ్ళు, ఇంకో పర్సన్లో. ఈరోజు ఎంత విశాలం ఇచ్చాడు, ఎంత విశాలం ఇచ్చి మళ్ళీ కోటి పుస్తకాలకి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన తండ్రి అంటే, ఒక్కసారి నువ్వు మనసారా నా మధురమైన బాబా అంటే కోటి సార్లు నా ప్రియమైన బిడ్డ అంటాడు ఆయన. నువ్వేం చేస్తావంటే ఆ పని అవి వరకు అతన్ని ప్రార్థిస్తావు, పని అయిపోయిన తర్వాత మర్చిపోతావు. నువ్వు ఏం చేతంటే నీకు అక్కడ పనిని చేసేసాడు ఆయన. ఆ పని కోసం నువ్వు అతనికి వచ్చావు తప్ప అతన్ని రియల్గా గ్రహించలేదు. కాబట్టి ఇంకా లాస్ట్ ఏంటంటే టైం చాలా, ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. కాబట్టి బాగా గుర్తించుకోండి, మీ ద్వారా భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలంటే మీ నయనం ఏ వ్యక్తినైతే చూస్తుందో ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ నిన్ను తెలుసుకోవాలి బాబా, తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుపుతావు అతనికి? నేను పుస్తకం ఇస్తున్నానులే. ఇలాగా వైరాగ్య వృత్తి రావాలి. వచ్చిందంటే ప్రత్యక్షం అవుతారు. లేకపోతే ఏం జరుగుతుందో తెలిసిందండి, మీరు ధనం వేసుకున్నారు బాబాకి 10 20 50 వేలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సభల్లో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. ఒక 50,000 నువ్వు వేసుకున్నప్పుడు నీకు ఎంతో ప్రాప్తి ఇచ్చాడు.
కానీ ఆయన ప్రత్యక్షం చేయడానికి పనిచేయవు నువ్వు. ఆయన ప్రత్యక్షం చేయడానికి కావాలి అంటే లాస్ట్ స్టేజ్లో ఈ 2 నయనాలు ఎవరినైతే చూస్తున్నారో, ఏ వ్యక్తినైతే చూస్తున్నామో, దాదీని అవనివ్వండి, బ్రహ్మను అవనివ్వండి, ఇంకొకరిని అవనివ్వండి, ఒక ఆస్తిని అవనివ్వండి, ఒక వస్తువుని అవనివ్వండి, ఏదైతే ఈ నయనం చూస్తుందో ఆ నయనము చూసేటప్పుడు ఈ వస్తువు అమ్మేసి బాబాకు ప్రత్యక్షం చేయటానికి ఏదైనా పుస్తకం పంచిపెడితే బాగుండన్నారు అనుకోండి, అప్పుడు నీ ద్వారా బాబా ప్రత్యక్షం అవుతాడు. కావాలంటే టైం ఉంది కాబట్టి ఫేస్ చేసుకోండి. లేదు ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను అంటే మంచిది ఉండంటాడు ఆయన. ఆదిలో మోటార్ కూడా అమ్మించేశారు బాబా మా చేత. వాటర్ వచ్చే మోటార్ కూడా అమ్మించి మధువనం తీసుకెళ్ళారు. ఆదిలో జరిగింది అంతిమలో జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. నువ్వు చేయాలి బాబా, మాకెక్కడ ఉందా శక్తి? అంచేత అర్థమైందా? ఇంకెంతసేపు చెప్పుకున్నా, ఎన్ని బట్టీలు ఎట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు ఎట్టుకున్నా, నీ నయనము నీ కొడుకును చూస్తుంటే, నీ కూతుర్ని చూస్తుంటే, నీ భర్తను చూస్తుంటే, నీ సంబంధీకులను చూస్తుంటే, బాబా శివ బాబా. సినిమా యాక్టర్ ఎలాగైతే యాక్ట్ చేసి షూటింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడో అలా పరంధామకి వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఆ యాక్షన్ చేస్తున్నప్పుడు ఒక పరాస్త్రీని హీరోయిన్గా డైరెక్టర్ చిత్రీకరిస్తారు. ఈయన హీరోగా ఉంటారు. వాళ్ళు కౌగిలించుకుంటారు. వర్షం పడుతున్నట్టు స్వయంగా భార్యాభర్తలు అన్నట్టు కెమెరా ముందు షూటింగ్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. కాదల్లో ఒప్పుకోరు, యాక్ట్ ఒప్పుకోదు. అక్కడ ఏం చేద్దండి, అక్కడ షూటింగ్ అవుతుంది, అక్కడ కెమెరా షూటింగ్ అవుతుంది. అక్కడ అది సినిమా అనేక మందికి చూపించడానికి తప్ప నీకు కాదు. అలాగే నీ నయనము చూసేటప్పుడు ఎలాగ యాక్ట్ చేస్తుందో సూక్ష్మతంలో రికార్డ్ అయిపోద్ది అక్కడ నీకు. సూక్ష్మతంలో రికార్డ్ అయిపోద్ది. బాబా నా భర్తకు ఆరోగ్యం ఇయ్యి, బాబా నా బిడ్డకి ఉద్యోగం ఇయ్యి కోరుకుంటున్నారు, ఇస్తున్నాడు. ఒకళ్ళు ఇవ్వకపోతే ఏంటి ఇవ్వలేదని అడుగుతున్నారు. అవి కాదు కావాల్సింది మనకి. ఎప్పుడైతే నీ నయనాలు ఆయన్ని గుర్తు చేస్తుందో, చూసినది మనసు గుర్తు చేస్తుందో, అప్పుడు నువ్వు బాబాని ప్రత్యక్షం చేసేస్తావు. బ్రహ్మబాబా లాస్ట్ వరకు ఆ పూరి గుడిసెలో ఉన్నాడు. వస్త్రాలు కూడా సామాన్యంగా ధరించాడు. హైలైట్ అయిపోయాడు. ఈరోజు మమ్మీ గురించి చెప్తున్నామని పిల్లలు అంటారు, ఎందుకు డాడీ మన గురించి చెప్పకూడదు అంటారు. నేను ఆవిడ గురించి చెప్పట్లేదు. ఆవిడ్ని ఎందుకు అలా తయారు చేశాడంటే, నిజంగా చెప్పాలంటే ఆవిడ పరిస్థగా సూక్ష్మతంలో ఉండటానికి ఆవిడ సంపూర్ణ అర్హత ఆవిడ కాదు, బ్రహ్మబాబా కాదు, మా అమ్మ కాదు, ఎవరు కూడా పొందలేరు. నో క్వశ్చన్. అట్లాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, బాబా గిఫ్ట్ ఇచ్చేస్తాడు, బహుమతి ఇచ్చేస్తాడు. ఈ బిడ్డ నన్ను ప్రత్యక్షం చేస్తుంది, సూక్ష్మతన నివాసిగా ఉండి ఇంక ఈ బిడ్డని అక్కడ తీసుకెళ్ళిపోవాలని సెట్ చేస్తుంది. హోమియోపతి వైద్యంలో 1,00,000 పవర్ లాస్ట్ని వేస్తారు డాక్టర్స్. మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా కూడా రాకూడదని ఆ పవర్ వేసేసి వదిలేసి ఇంక నువ్వు రావక్కర్లేదు అంటారు. అలాగే లక్ష్మక్కయ్య సూక్ష్మత నివాసి పరిస్థితిగా అవింది అంటే అది ఆవిడ గొప్పతనం అనుకుంటున్నాం మనం. నో, సంపూర్ణ స్థితి కాదు. బాబా చెప్పినట్టు విన్నారు, ఎప్పుడు కూడా ధిక్కరించలేదు. అందరూ తినేసిన తర్వాత ఏం మిగిలితే అదే వేసుకుని తిన్నది ఆవిడ. చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంటుంది, ఇంక అవసరం లేదు. అంచేత ఇక్కడ గుర్తించుకోవాల్సిందంటే, బ్రహ్మ అయినా మమ్మ అయినా వాళ్ళిద్దరి ముందు మనందరం తక్కువే. వాళ్ళిద్దరూ కూడా సంపూర్ణంగా సూక్ష్మతన పరిస్థితులుగా అవ్వటానికి పొందినటువంటి చదువు కాదు, వాళ్ళ త్యాగం కాదు, తపస్సు కాదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత భగవంతుడు ఇచ్చినట్టు గిఫ్ట్ అది. నీకు కావాలా గిఫ్ట్? మీ అందరికీ కావాలా? కొద్ది సమయం ఉంది, చూసుకోండి.
నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, నీకు లేదు మనసులో ఇల్లు కట్టాలని. బాబా పిల్లలే పోనీ పక్క వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావాలన్నారు అనుకోండి, పోనీ వాళ్ళ బలవంతం చేసినప్పుడు వాళ్ళు కట్టాలనుకున్నప్పుడు నీ నయనం ఆ ఇల్లు చూస్తున్నప్పుడు, బాబా ఎందుకయ్యా నాకు ఇది, అసలింటికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎందుకు ఇది, ఈ శరీరం దాచుకోవటానికి నాకు అవసరమా? ఎప్పుడైతే నీ నయనము చూసి ఆలోచన ఆ విధంగా వచ్చిందో నువ్వు బాబాని ప్రత్యక్షం చేసేస్తావు. నువ్వు లేకపోతే ఏం ప్రత్యక్షం చేయలేవు. మీరందరూ ఇతర దేశానికి వెళ్ళి సంపాదించుకుని అక్కడ కూలి పనికని చేసి 15,000 20,000 బాబా యజ్ఞంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఈ సభలో ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మీరు తప్పకుండా ముందుకు వచ్చేసారు, మ్యాక్సిమం వచ్చేస్తారు, కానీ మీరు బాబాని ప్రత్యక్షం చేయలేరు. ఎందుకంటే నాకు జ్ఞానోదయం కలగజేశాడు మహానుభావుడు. నాకు వద్దు బాబా, ఇంకా నా కోటి పుస్తకాలు అయిపోయిన తర్వాత ప్లీజ్ నన్ను తప్పించేసి అటువంటి వరదానం నాకు ఇస్తావా, ప్లీజ్ ఇవ్వు బాబా. నాకు ఈ నయనాలో క్యాట్రాక్ట్ ఉంది, నాకు ఒక కంటికి ఆపరేషన్ చేసుకోవడానికి కొద్దిగా సంకోచించి ఎందుకు దానికి 25,000 30,000 వద్దు నువ్వు ఇవ్వలేవా అని ఈ రోజు వరకు నేను ఆపరేషన్ చేయించుకోలేదు. లెఫ్ట్ సైడ్ ఉంది. ఆ 25,000 ఎందుకు అలా ఖర్చు పెట్టాలి, ఎందుకు అవసరం ఏంటి? అసలు ఈ లోకంలో హాస్పిటల్ ఎందుకయ్యా, నువ్వు ఉండగా నాకు హాస్పిటల్ ఎందుకు? అదొకటి. కొద్దిగా హోమియోపతిలో ఉన్నాం కాబట్టి అలోపతికి వెళ్ళటానికి కొంచెం ఫీర్గా ఉంటుంది మనకి. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, తేడా వచ్చేస్తుంది అక్కడ. అంచేత క్యాటరాక్ట్ ఎందుకు చేస్తాం మనం? క్లియర్గా కనపడటానికి. మరి మన కన్ను, నీ భర్తను చూశారు, నీ భర్త జ్ఞానంలో లేరు, కనీసం నీకున్నదైనా నువ్వు బాబాకు చేసుకున్నావా? నువ్వు అడిగేవా ఎప్పుడైనా భర్తనే, ఏమంటే నా వాటాలో ఓ 10,000 భగవంతుడికి వేసుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళలేను, నా శరీరం ముసలిదే అని ఎవరైనా అడిగారా మీరు? ఎవరైనా? బ్రహ్మబాబా చూడండి, కొడుకు వచ్చి అడిగితే తీసుకో నాన్న, తప్పులేదు, నీ తాత సంపాదించింది కాదు, నేను సంపాదించాను, అప్పు తీసుకో, వడ్డీ కట్టన్నాడు ధన రూపంలో. అక్కడ సంబంధం కూడా కొడుకుని చూసినప్పుడు ఆ సంబంధం ఏమనుకున్నాడు ఆయన? శివబాబా ధనం ఇది, శివబాబా నా కొడుకు, అయితే లోక ధర్మంలో ఈ కొడుకుని నాకు సంభాళించడానికి ఇచ్చాడు, సినిమా యాక్టర్లో లాగా, సినిమాలో యాక్షన్ చేసినట్టుగా. కాబట్టి ఈ కొడుకును కూడా బాధ పెట్టకూడదని, నాన్న నువ్వు అప్పు తీసుకో, వ్యాపారం చేసుకో, ఏదో వడ్డీ భగవంతుడికి ఇచ్చుకో వచ్చే లాభంలో అన్నాడు. అక్కడ అతన్ని తృప్తి చేసాడు, బాబాని తృప్తి చేసాడు, స్వయం తృప్తి అవ్వాడు. ఆ ఒక్క నిర్ణయము విశ్వ కళ్యాణం చేయించేశాడు బాబా ఆయన్ని. ఆయన ద్వారా విశ్వ కళ్యాణం చేయించేశాడు బాబా. కాబట్టి సరిపోతుంది అంటున్నారు బాబా. మళ్ళీ నెల 16, 17, 18 కూడా పరిస్థితులన్నీ అనుకూలిస్తే మీరు ఫోన్ చేసి నాకు, మా బాబులక్కని స్వప్నక్కని ఫోన్ చేసి రండి, సాగినంతకాలం చేసుకుందాం. కానీ ఈ రోజు ఇచ్చే డోసు నా హృదయంలో నాటుకుపోయింది. అమ్మ ఒక సంవత్సరం శరీరం వదిలేస్తాను, జూన్ 7వ తారీఖు 2017లో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు బాబా. ఎందుకంటే కాణిపాకం నేను మొగలు బట్టికి వెళ్ళాను, చెప్పకూడదు ఏ విషయాలను. రూమ్కి వచ్చేస్తుంటే కాణిపాకం గుళ్ళో ఈరోజు నిలవ ఇంత ఉంది, కొబ్బరికాయ చెక్కలు ఇన్ని ఉన్నాయి, ధనం ఇంత ఉంది, పూజలకి ఇంత జీతం ఇచ్చాము అని అక్కడ బోర్డు మీద రాశారు. అది చదివిన వెంటనే నాకు అనిపించింది, మన బ్రహ్మకుమారి సంస్థలో కూడా ఇంత నీతి నిజాయితీ ఎక్కడా లేదు. ఏంటి బాబా ఇక్కడ విఘ్నేశ్వరి గుళ్ళో ఇంత ఇలాగ ఉంది అని నేను అనుకున్నాను. అప్పుడు బాబా నన్ను వదిలే, నాకు ఇంక ఈ సంస్థతోటి కానీ వీళ్ళెవరితోటి సంబంధం వద్దు, నాకు ఇంకా హైదరాబాద్ వెళ్ళను, వైజాగ్ వెళ్ళను, అనపర్తి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నేను వెళ్ళను.
అంటే అప్పుడు బాబా చెప్పారు సడన్గా వదిలేయకూడదు, సంవత్సరం ఉండి వదిలేయమన్నారు. అలాగే ఈరోజు మనకి ఏం చెప్పారు బాబా, ఇంకెంత కోటి పుస్తకాలు కూడా నాకు వద్దయ్యా, ఇంక అవసరం లేదు, అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయి, చక్కగా కూర్చోబెట్టు, వాళ్ళని సూక్ష్మతం తీసుకెళ్ళవు, ఈ సాకార లోకంలో సూక్ష్మతం తయారు చేయని చెప్పాడు. అందుకే బాబా వాణిలో ఏం చెప్పాడంటే తప్పకుండా మనకు అందరికీ ఆ బహుమతి వస్తుంది, చేసుకోండి. హనుమంతుడి దగ్గర వైష్ణవదేవి దగ్గరే క్యూ ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక అక్కే ఫోన్ చేశారు, అమ్మాజీ అక్క, ఆవిడ పేరు హైదరాబాద్ అట్ట, మనకి తెలియదు ఆవిడ ఎవరో, వాడిని మేము చూడలేదు. నిన్న లైవ్ చూసిన తర్వాత ప్రశాంతంగా వినాలని రాత్రి 12 గంటలు పెట్టుకుని 1 గంట వరకు విన్నానన్నయ్య, మనసు లీనమైపోయింది. భగవంతుని ప్రత్యక్షం చేయటం అంటే ఎంత బాగా ప్రత్యక్షం అవుతున్నారన్నయ్య, మీరు చేసేది ఎంత గొప్పదని. ఆవిడ ఎప్పుడో 10,000 పంపారంట, అది కూడా నాకు జ్ఞాపకం లేదు. ఎంచేతంటే ఆవిడ పంపిన 10,000 అక్కడ బుక్కులకి వెళ్ళిపోతాయి, ఉండవు, మా దగ్గర ఉండవు. 10,000 వేసేసారు, ఆవిడెవరో మనకు తెలియదు. తను వేసేసి తను పులకరించిపోయింది ఆవిడ మనసు. సేవకి ధనం వేసేసుకున్నారు, లాస్ట్ వచ్చి పాస్ట్గా వచ్చి ఫస్ట్ మార్క్ పట్టుకెళ్ళిపోతున్నారు. మీరు చేసుకోలేదని కాదు, మీరే చేసుకున్నారు, కానీ మీరు కంటిన్యూడ్గా చేసుకోవాలి. చెప్తున్నారు ఆవిడ, అన్నయ్య ఎంత ఒక పాయింట్ చెప్పారు మీరు, భగవంతుడు మీతో మాట్లాడతారా అని నన్ను చాలామంది అంటారు. మీతో మాట్లాడుతున్నారు భగవంతుడు, చెప్పేది కరెక్ట్ కాదని రకరకాలుగా అనేవాళ్ళు ఉన్నారు, అనుభవం చేసుకునే వాళ్ళు ఉన్నారు, లీనమైన వాళ్ళు ఉన్నారు, అవమానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆవిడ చెప్తున్నారు, అన్నయ్య గారు ఎంత బాగా చెప్పించారు బాబా మీ ద్వారా. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి మనం ఫోన్ చేస్తేనే కదా వాళ్ళు మనతో మాట్లాడతారు, అలాగే బాబాతో మాట్లాడితేనే కదా బాబా మనతో మాట్లాడతాడు. వండర్ఫుల్ పాయింట్ అన్నయ్య అని చెప్తున్నారు ఆవిడ. అదే హనుమంతుడి దగ్గర క్యూ అంటే ది క్యూ ఇంక్రీజెస్ డే బై డే అని చెప్పాడు. రోజు రోజుకి పెరిగిపోద్ది క్యూ అన్నాడు. వైష్ణవదేవి దగ్గరనే హనుమంతుడి దగ్గర. వైష్ణవదేవి దగ్గర విశేషత ఏంటంటే జ్వాలారూపి తపస్యాత్మ అన్నమాట ఆవిడ. ఆవిడ అలా నడుస్తుందంటే ఒక తపస్సు అనే జ్వాల వెంట నీడలాగా వచ్చేస్తుంటుంది, భగవంతుని ప్రత్యక్షం చేస్తుంది లాస్ట్లో ఆవిడ. హనుమంతుడి దగ్గర విశేషత ఏంటంటే ఆజ్ఞాకారి. 1065 వాణిలో ఆజ్ఞాకారి, నమ్మకదారి, ఆ వాక్యం మీద నమ్మకం, ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపాత్రుడు. భగవంతుడు మనకి పాత్ర ఇచ్చాడే, విశ్వాసం, తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టుకోడు. విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపాత్రుడు, ఇంకోటి ఏదో ఉంది. ఆ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. మీరు కూడా సంపాదించుకోండి, మీరు కూడా ఒక శక్తిపీఠం అయిపోతారు. మరి వాళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చాడు బాబా లాస్ట్ని? క్లియర్గా వాణిలో చెప్పేశారు, వాళ్ళిద్దరి దగ్గరే క్యూ ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. కాబట్టి చక్కటి వాక్యాలు బాబా మీకు అందించారు, లాస్ట్ కోర్స్ అందించేశారు. లాస్ట్ కోర్స్ ఏంటంటే ఇంక మీ డబ్బు కూడా అక్కర్లేదు, ఇంకా బాబాకి మీ తనువు కూడా అక్కర్లేదు, ఇంక సేవ చేయక్కర్లేదు, రావక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, తనువు అక్కర్లేదు. మీరు ఏదైతే ఈ పాత ప్రపంచంలో చూస్తున్నారో అది పనికిరాందిగా పరమాత్మని ఉపయోగపడేలాగా అనుభవం చేసుకోవాలి. నాకు ఒకసారి అనిపించదు, ఆకాన్ని మధువనం కనుక తీసుకెళ్తే బాబా పడుకుని మంచం కూడా అమ్మేస్తే కొంచెం ముందు చెప్తే షాప్ మీద పడుకుంటే బాగుంటుందేమో అనిపించదు. అలా టించి రావాలి అక్కడ, ఆ టించి రావాలి అక్కడ. మరి వస్తుందా మీ అందరికీ? చూసుకోండి, ప్రయత్నం చేయండి, పరివర్తన అయిపోతారు. ఈరోజు లేడీస్ ఎంతోమంది కార్లు డ్రైవ్ చేస్తున్నారు,
పెద్ద పెద్ద ట్రక్స్ డ్రైవ్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టే విజయం పొందుతున్నారు అక్కడ. లేకపోతే ఇది పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం లేడీస్ ఎవరక్కడ అసలు మోటార్ సైకిల్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎక్కడ కనపడేవారు కాదు. ఇప్పుడు కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అయ్యో మనం కూడా చేసుకుని ఆ బజార్కి వెళ్ళి ఏదో తెచ్చుకోవచ్చు, హస్బెండ్ ఏమో ఉద్యోగం చేస్తున్నారు కదా అని తప్ప, వాళ్ళకేమో అక్కడ సోగా వెళ్ళాలని కాదు. అక్కడ బాబా అదే చెప్తాడు, నేను స్త్రీల్ని ముందెట్టాను కాబట్టి మాతలు నదిని అంచేతే వాళ్ళు కూడా ఈరోజు అన్ని సదుపాయాలు కలిగినాయి అంటారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. సంకల్పం చేయండి బాబాతోటి. ఇంకెవరెవరికి మీకు ఈ 10 లక్షల పుస్తకాలు లోపు ఉన్నాయి, 10 లక్షల పుస్తకాలు సత్యమైన పిల్లలకి, ఏ పిల్లల ద్వారా ఏ పిల్లలకు అందాలో నువ్వే 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 చేసుకో బాబా. ఆ తర్వాత మమ్మల్ని, మాకు ఈ శరీరము మట్టిలో కలిసిపోయే ముందు ఈ నయనాలు ఉన్నాయే, ఆ నయనాల ద్వారా నువ్వు ప్రత్యక్షమయ్యేలాగా ఆ వరదానాన్ని ప్రసాదించి బాబా అని సంకల్పం చేసుకోండి. అర్థమైందా? కరోనా వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్లో నుంచి అక్కడి నుంచి అలాగే పంపేసేవారు. అవన్నీ వైరాగ్యం రావటానికి డ్రామాలో దృశ్యాలు అయ్యాయి. వచ్చిందా? ఏమొచ్చింది? బాబా పిల్లలకు కూడా మధువనం కూడా ఒక హాస్పిటల్ అయిపోయింది. అప్పుడు భగవంతుడు ఎంత నీతిపరుడంటే, నిజాయితీపరుడంటే, ధర్మాత్ముడంటే, ఒక్క సంకల్పం చేసాడంతే చర్చిలు బంద్ అయిపోయినాయి, మసీదులు, గుళ్ళు, ఆయన అపాయింట్ చేసిన సెంటర్స్, ఆయన అవతరించిన స్థానం అన్నీ బంద్ అయిపోయినాయి. వ్యాపారం, ఉద్యోగం అన్నీ బంద్ అయిపోయినాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చేవనే కుట్టదంటే దాని అర్థం అది. అయ్యో నా పిల్లలు నన్ను తెలుసుకున్నారని ఆయన ఏమన్నా కొంచెం పక్షపాతం చూపించాడు అక్కడ? నో, నా పిల్లలైనా ఎవరైనా ఒకటే. బాబా పిల్లలు ఎంతమంది కరోనా వచ్చేసింది, ఎంతమంది చనిపోయారు. మధువనం ఎటువంటి మధువనం అది? భగవంతుడు జన్మభూమి, హాస్పిటల్ కింద పెట్టేశారు అది అక్కడ. అంటే అక్కడ ఎంత నీతిపరుడు, నిజాయితీపరుడు, ధర్మాత్ముడు, పరమ పవిత్రుడు. ప్రతి బిడ్డ కూడా ఆయనకి సమానం. అందరి కోసం వచ్చాడు ఆయన, మన కోసం కాదు. అంచేత మీరు అందరికీ మనసు ద్వారా, నయనాల ద్వారా ఆయన్ని ప్రత్యక్షం చేయడానికి వరదానం తీసుకోండి, సంకల్పం చేసుకోండి. బాబా నాకు అటువంటి వరదానం ప్రసాదించి బాబా. ఎందుకు చెప్తున్నాడంటే బాబా చెప్తున్నాడు క్లియర్గా. ఇంకా మీరు కూడా ఈ సభలో ఉన్న మీరందరూ కూడా లక్షల వేలు ధన వేసుకున్నారు, సేవ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. చాలా చాలా సంతోషం మీ బాబా తరపుని. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే ఈ వైరాగ్యం రావాలి. దానికి ప్రయత్నం చేసుకోండి. ఇంకా ధనం ద్వారా కూడా బాబా ప్రత్యక్షం అవ్వరు. పుస్తకాల ద్వారా ఇవన్నీ కూడా మార్పు వచ్చేస్తుంది, క్లియర్గా వచ్చేస్తుంది. దృష్టి ద్వారా సృష్టి మారిపోతుంది. ఈ దృష్టి అనేది ఒక కెమెరా లాంటిది. కెమెరా ఏం చేస్తుంది? ఆ దృశ్యాన్ని చూపించదు. మన ఆలోచన ఏం చేయాలి? అది చిత్రీకరించవచ్చా, చిత్రీకరించకూడదా చూసుకోవాలి. నయనం ఏం చేస్తుంది? అన్నిటిని చూపించదు. కానీ ఆలోచన ఏం చేస్తుంది? ఇది చూడకూడదు. ఒక తప్పు దృశ్యం అనుకోండి, కన్ను ధర్మం ఏంటి? ఆ దృశ్యాన్ని చూపించదు. ఆలోచన ధర్మం ఏంటి? ఇది చూడకూడదు. అప్పుడే బాబా ప్రత్యక్షం అయిపోతారు. థ్యాంక్ యూ బాబా. సర్వమానవాళి తరపుని, ప్రకృతి తరపుని, అనేక జీవరాశులు, మూగ జీవరాశుల తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. ఈ కోటి పుస్తకాల సేవ కూడా ఎవరి ద్వారా ఎవరెవరికి అందిస్తావో మీరే స్వయంగా
ఈ అంతిమ కోటి పుస్తకాల సంపూర్ణ సమాప్తి మీరే చేయాలి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.